వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు వచ్చేసి గామి మూవీ రివ్యూ వెళ్ళే ముందుగా మా ఛానల్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ అయితే ఆన్ చేసుకోండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అలాగే బెల్ కూడా ఆన్ చేసుకోండి. నేనే లేటెస్ట్ అప్డేట్ వీడియో చెప్పినా కూడా మీకు వెంటనే వచ్చేస్తుంది అనమాట. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నా కూడా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అబ్బా. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అండ్ సపోర్ట్ చేసినందుకు. ఇంకా ఏమాత్రం ఆలస్యం లేకుండా మన మూవీ రివ్యూలోకి అయితే వెళ్దాం అనమాట. మూవీ ఇది డీసెంట్ మూవీ అయితే అనిపించింది అనమాట. అంటే ట్రైలర్ చూసి అబ్బా అయితే అనుకున్నాను నేనైతే. అబ్బా ఏముందిరా ఈ విజువల్స్ ఎట్లా తీసినారా నాయన స్వామి అయితే అనుకున్నాను అనమాట. అంత బొమ్మ ఏం లేదైతే నాకు అనిపించింది అనమాట. మూవీ అంతా ఒక 3 స్టోరీస్ ఉంటాయన్నమాట. ఆ 3 స్టోరీస్ వాళ్ళ గమ్యాన్ని ఎలా చేరుకున్నారు అనేదే మూవీ అనమాట. ఫస్ట్ మెయిన్ విశ్వక్సేన్ గారి అయితే కానీ ఒక అరుదైన వ్యాధి ఉంటుంది అనమాట. మనం ట్రైలర్లో ఆల్రెడీ చూసేసినాం కాబట్టి చెప్తున్నాను. ఎట్లుంటుందంటే ఆయనకి హ్యూమన్ టచ్ తగలగానే ఆయనకి గ్రీన్ కలర్లో మారిపోతాడు అనమాట. అలాగే మూవ్స్ వచ్చి పడిపోతాడు. ఇలా అరుదైన వ్యాధి ఉందని అక్కడ ఆయన ఉన్న వాళ్ళ దగ్గర స్వామీజీ వాళ్ళందరూ ఇక్కడ నువ్వు వద్దు అనేసి అయితే వెళ్ళవేస్తారనమాట. ఆయన విశ్వక్సేన్ గారు ఒక స్వామీజీని అయితే కలుస్తాడు. ఆ స్వామీజీ ఒక సొల్యూషన్ అయితే చెప్తాడు. హిమాలయాల్లో ద్రోణగిరి పర్వతం మీద మాలిపత్రాలు ఉంటుంది, అవి నువ్వు తింటే బాగా అవుతుంది అనేది అయితే చెప్తాడు. మెయిన్ 36 ఇయర్స్కి ఒకేసారి మొలుస్తాయి, నువ్వు వెంటనే బయలుదేరని చెప్తారు. ఆయన గమ్యం చేరుకునే దాంట్లో ఆయన పడ్డ అవస్థలు చూపించిన హిమాలయస్లో విజువల్స్ కానీ చాలా బాగున్నాయి. విజువల్స్ హిమాలయస్లో ఉండేదైతే కన్నా ఈజ్ ద నైస్ అయితే అనిపించింది. కానీ విశ్వక్సేన్ గారిది ఈజ్ ద ఓకే పర్ఫార్మెన్స్ అయితే అనిపించింది అనమాట. కానీ అడ్వెంచర్కి అయితే కన్నా హ్యాట్స్ ఆఫ్ అయితే అని చెప్పచ్చు. ఇంకా ఆయనతో పాటు చాందిని చౌదరి కూడా ఉంది హీరోయిన్. ఆమె ఈజ్ ద గుడ్ పర్ఫార్మెన్స్ అయితే అనిపించింది. ఇంకొకటి ఏంటంటే కన్నా ఒక దేవదాసిగా ఉండే అమ్మాయిని తీసుకొచ్చి ఇష్టం లేకపోయినా కూడా ఆమెకి ఏదో వ్యాధి ఉందని ఆమెను తీసేస్తారనమాట. ఆమె వాళ్ళ పాపని కలవడానికి వస్తుంది. ఆ పాపకి వాళ్ళ అమ్మ అంటే నచ్చదు. ఆమెకి ఆ వ్యాధి ఏంటి అనేది మీరు సినిమాలో చూడాలన్నమాట. ఇలా ఉంటుందా మూవీ అనేది మీకు అనిపిస్తుంది అనమాట. ఇంకొకడు ఎవడో పిచ్చిగా ఉంటాడు, వాడిని జైల్లో పెట్టింటారనమాట. వాడు ఆ జైలు నుంచి తప్పించుకోవడానికి అవసరం పడుతూ ఉంటాడనమాట. ముగ్గురు వీళ్ళ గమ్యాన్ని ఎలా చేరుకున్నారు, అసలు ఎలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేసినారు అనేది ఈ మూవీ అనమాట. నాకైతే కానీ ఇది ఇంట్రెస్టింగ్ అయితే అనిపించింది. వాళ్ళు గమ్యం చేరుకునేది అయితే కానీ అంటే లాస్ట్ ఎండింగ్ వచ్చేది అయితే కానీ చాలా బాగా అనిపించింది. ఇంకా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం ఇంకా పిచ్చి లేచిపోయింది నాకైతే కానీ. నిజంగానే భలే ఉంది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే కానీ. సినిమా అయితే కానీ చాలా స్లోలీ అండి, చాలా బోరింగ్గా ఉంటుంది అనమాట. అంతా ల్యాగ్ అని అంటారు కదా, అట్లా ఉంది అనమాట. ల్యాగ్ అయితే మామూలుగా లేదు, పిచ్చి పీక్స్లో ఉంది అనమాట. కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇస్ గుడ్ అయితే అనిపించింది. ఇంకా పాటలా అంటారా ఏదో ఉన్నాయి అంతే వినడానికి అంత ఇంపు సంపు ఏముండవు అనమాట. ఇంకా అక్కడ ఆయన యాక్టింగ్ అయితే కన్నా విశ్వక్సేన్ గారిది ఓకే నైస్ అయితే అనిపించింది. ఆమె హీరోయిన్ బాగానే అనిపించింది. ఇంకా అదర్ యాక్టర్స్ కూడా చాలా బాగా అయితే అనిపించింది నాకైతే కదా. ఓవరాల్గా ఈ సినిమా చూసుకుంటే కదా అడ్వెంచర్స్ కూడా చాలా బాగా నచ్చాయి. నాకు చూపించే విజువల్స్ బాగున్నాయి. మన స్టార్టింగ్లో లయన్ది నాకు చాలా బాగా నచ్చింది అదైతే కన్నా విజువల్స్ అయితే కన్నా. ఇంకా ఓవరాల్ ఈ సినిమా అయితే కన్నా ఓకే ఫిలిం అయితే నాకు అనిపించింది. అంటే తీసి పారేలేదు, డీసెంట్ ఫిలిం, ఒకసారి అయితే చూడొచ్చు అదైతే నాకు అనిపించింది. ఇంకా మీరు ఈ గామి మూవీ చూడకపోతే కన్నా వెళ్ళి చూడండి. మీకు ఈ రివ్యూ నచ్చితే కన్నా లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నేను మరొక వీడియోతో అయితే మళ్ళీ కలుసుకుంటాను. ఇంతటితో అందరికీ బాయ్.